ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ టైటిల్ చూసారు కదా. సో ఇవాళ వీడియోలో నేను మా ఫస్ట్ బేబీ గర్ల్వి స్కాన్ రిపోర్ట్స్ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, నేను ఫస్ట్ టైం అంటే మా పాప ప్రెగ్నెన్సీ టైంలో ఆల్మోస్ట్ 6 years బ్యాక్ అనమాట. సో నేను 2 హాస్పిటల్స్ అన్నది చేంజ్ చేశాను. అంటే ఫస్ట్ ఒక హాస్పిటల్కి నేను ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళిందే 2nd month నాకు కంప్లీట్ అయిపోయిన టైంలో నేను వెళ్ళాను అనమాట. 8 weeks అన్న టైంలో వెళ్ళాను. సో అక్కడ నుంచి నేను మధ్యలో ఒక 3rd month అట్లా కాకుండా 4th month 5th month వరకు నేను ఒక ఫస్ట్ టైం వెళ్ళిన హాస్పిటల్లోనే చూపించుకున్నాను. సో అక్కడ నాకు ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో నేను అందుకనేసి మధ్యలో హాస్పిటల్ అన్నది చేంజ్ చేశాను. సో అందుకనేసి ఇక్కడ మీకు 2 హాస్పిటల్స్ రిపోర్ట్స్ అన్నది మీకు కనిపిస్తుంది. సో నేను ఇందులో నాకు మ్యాక్సిమం నా రిపోర్ట్స్ బట్టి నాకు ఏం గుర్తుంది, నాకు ఏం ఐడియా ఉంది, ప్లస్ అది కాకుండా మొత్తం మీకు డాక్టర్స్ చెప్పినట్టు కాకుండా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతోటి నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. అండ్ అలానే మరీ మెడికల్ టర్మినాలజీ అయితే నాకు తెలీదు. సో నా రిపోర్ట్స్ బట్టి వాళ్ళు నాకు ఆ టైంలో చెప్పిన దాన్ని బట్టి నాకు ఏం అర్థమైంది అన్నది మీతోటి కంప్లీట్ మొత్తం మీకు స్కాన్ రిపోర్ట్స్ అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ స్కాన్ అండి. ఫస్ట్ బేబీ టైంలో ఫస్ట్ టైం తీయించుకున్న స్కాన్ అనమాట. ఇది నేను వెళ్ళడమే 2 months అంటే 8 weeksకి వెళ్ళాను. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. 8 weeksకి ఈ స్కాన్ అన్నది తీశారు. సో ఇందులో మనకి అంటే ముందు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మనకైతే స్కానింగ్ అన్నది తీస్తారండి కంపల్సరీ. ఎవరైతే ఫస్ట్ టైం కన్సీవ్ అవుతున్నారో సో వాళ్ళు ఫస్ట్ టైం అయితే ఫస్ట్ వాళ్ళనే కాదు ఎవరికైనా సరే యూజ్ అవుతుందని చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసి తర్వాత మళ్ళీ 3rd monthలో వెళ్ళానమాట. సో అంటే 12 weeksకి తీయించుకున్నాను. అంటే 4th monthలో స్కాన్ తీశారు ఇది. సో ఇక్కడ చూసారు కదా 12 weeks 5 days అని మెన్షన్ చేశారు కదా. సో ఇక్కడ హార్ట్ రేట్ కూడా వీళ్ళు రాశారు. వీళ్ళు ఓన్లీ రాశారండి, మొత్తం టైపింగ్ సెషన్ అంతా ఏం లేదనమాట. సో ఇది వచ్చేసి నేను ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా. ఆ తర్వాత హాస్పిటల్ చేంజ్ చేశాక ఇది 5th monthలో అనమాట. టిఫా స్కాన్ సజెషన్ చేశారు వాళ్ళు. సో ఆ 5th monthలో ఈ స్కాన్ అన్నది తీశారనమాట. అంటే బేబీ మొత్తం 5th monthకి మొత్తం ఫామ్ అయిపోయి ఉంటుంది కదా. సో బేబీ లోపల పార్ట్స్ అన్నది వాళ్ళు ఒక్కొక్క పార్ట్ అన్నది వాళ్ళు తీయడం జరిగింది. సో ఈ టిఫా స్కాన్ నాకు అప్పట్లో 900 అట్లా పడిందండి. సో ఇక్కడ టిఫా స్కాన్ 20 weeks అంటే ఆల్మోస్ట్ 5th month కంప్లీట్ అయిపోయి 6thకి నేను ఎంటర్ అయ్యాను. ఇక్కడ ప్లాసెంటా వచ్చేసి యాంటీరియర్ గ్రేడ్ 0 అని మెన్షన్ చేశారు. సో అలానే ఈ బీపీడీ ఏసీ ఎఫ్ఎల్ అన్నవి ఇవి మొత్తం బేబీ మెజర్మెంట్స్ అండి. సో ఇది మొత్తం మీకు టర్మినాలజీ అంటే నాకు అంత తెలీదు. అండ్ అలానే ఇక్కడ ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ కూడా ఇచ్చారు నాకు. అండ్ ఆ డేట్కి కూడా నేను చాలా తేడా వచ్చేసింది. అంటే ఒక 15 days అన్న తేడా ఉండే అనమాట. అండ్ అలానే వాళ్ళు నెక్స్ట్ హెడ్ ఎలా ఉంది ఏంటి, స్పైనల్ కార్డ్ ఎలా ఉంది, ఫేస్ అది ఎలా ఉంది అవన్నీ మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఈ టిఫా స్కాను నాకు తర్వాత మళ్ళీ 7th monthలో కూడా వాళ్ళు యాడ్ చేశారు, అంటే సజెస్ట్ చేశారు తీసుకోమని. సో మళ్ళీ ఇంకొక రిపోర్ట్లో కూడా మీకు టిఫా స్కానే మీకు ఉంటుంది నెక్స్ట్ రిపోర్ట్లో కూడా. సో ఇక్కడ అబ్డామినల్ అది మొత్తం అంతా ఎలా ఉంది ఏంటి, బేబీ కిడ్నీస్ అవి కరెక్ట్ ఉన్నాయా, హార్ట్ అది కరెక్ట్ ఉందా అనేసి మొత్తం ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మనకి టిఫా స్కాన్లో మొత్తం బేబీ అంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి టిఫా స్కాన్లో బయటపడుతుంది అనమాట. సో టిఫా స్కాన్ని మాత్రం ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. కొంతమంది స్కాన్స్ ఏంటంటే అవసరమా అన్నట్టు అనుకుంటూ ఉంటారు కదా. సో మనకి ఈ టైంలో అన్నీ అవసరమేనండి. అండ్ నేను ఇది 6 years బ్యాక్ అనమాట. 900 పడింది. అండ్ అలానే దీంతోపాటు వేరే టెస్టులు కూడా రాశారు. సో మొత్తం నాకు కలిపి అప్పుడు 2250 అయ్యిందనమాట. సో ఇది వచ్చేసి తర్వాత మళ్ళీ 7th monthలోనే ఎప్పుడు టిఫా స్కాన్ సజెషన్ చేశారు. అండ్ నేను మీకు తర్వాత ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ నేను 2nd baby క్యారింగ్ ఉన్నాను అనమాట. సో ఆ బేబీ రిపోర్ట్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ టిఫా స్కాన్ కాస్ట్ అది ఎంత ఉందో కూడా చెప్తాను మీకు.
అండ్ అలానే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి బేబీ లెగ్ మొత్తం పార్ట్స్ అన్నది వాళ్ళు ఇక్కడ డిఫరెంట్గా తీసి ఒక్కొక్క పార్ట్ని తీసి వాళ్ళు చూసి అంటే అంత కరెక్ట్ ఉందా లేదా అన్నది వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం అంతా స్పైనల్ కార్డ్ ఇవన్నీ మొత్తం తీసారండి వాళ్ళు. సో ఇందులో నాకు అప్పుడు బాగా అనిపించింది, అంటే మరి ఇప్పుడు నాకు ఏం అర్థం అవ్వట్లేదు రిపోర్ట్స్. సో నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి మా పాప ఫేసు, లిప్స్ అవన్నీ, నోస్ అవన్నీ ఇందులో మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇప్పుడు చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మొత్తం ఇంకా టిఫా స్కాన్లో అయితే మనకి బేబీ గురించి మనకి అంటే బేబీ గ్రోత్ అది ఎలా ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటన్నది ఇందులో బయటపడుతుంది అనమాట. సో మళ్ళీ నేను 27 వీక్స్కి టిఫా స్కాన్ మళ్ళీ ఇక్కడ సజెస్ట్ చేశారని చెప్పాను కదా, సో అది కూడా తీసుకున్నాను. ఇక్కడ బేబీ వెయిట్ మళ్ళీ ఎస్టిమేటెడ్ డెలివరీ డేటు చేంజ్ అవుతూ వస్తుందండి ఎవ్రీ స్కాన్ టైంలో. అండ్ అలానే 147 ఉంది. సో చాలామంది హార్ట్ రేట్ చూసి గర్ల్ బాయ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా, సో దానికి దీనికి చాలా తేడా ఉంటుందండి. హార్ట్ బీట్ని మాత్రం మనము అసలు అంటే కన్సిడర్ చేసుకుని బాయ్ గర్ల్ అన్నది మనము డిసైడ్ చేయలేము. సో అలానే ఇక్కడ మనకి ఇక్కడ సర్వికల్ లెంత్ ఓఎస్ ఈజ్ క్లోజ్డ్ అని ఉంది కదా, సో ఇక్కడ ఏంటంటే మనకి ఓఎస్ అంటే కింద మన ప్రాబ్లం ఏమైనా ఉండి కొంచెం ఏమైనా ట్రబుల్ ఉంది అంటే కనుక మనకి వీళ్ళు చెప్తారనమాట మనం ఏ స్టేజ్లో ఉన్నాము. అండ్ అలానే మనకి యాంటీరియర్ కూడా గ్రేడ్ 0, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటుంది కదా, సో ఆ లెవెల్స్ బట్టి కూడా మన ప్రెగ్నెన్సీ అన్నది రిస్క్లో ఉందా, సేఫ్లో ఉన్నామా అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు దాన్ని బట్టి. సో ఇక్కడ కూడా మొత్తం మనకి ముందు ఉన్నట్టే ఇందులో కూడా మనకి బేబీ గురించి మొత్తం అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అన్నది అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ అంతా క్లియర్గానే ఉంది. సో చూసారు కదా ఇక్కడ 28 వీక్స్ 1 డే అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మా పాప వచ్చేసి ఇక్కడ సెఫాలిక్ ప్రెజెంటేషన్ అని ఉందండి. కాకపోతే ఏంటంటే నాకు పెయిన్స్ అన్నది రాలేదన్నమాట 9th మంత్ ఎంటర్ అయిపోయిన తర్వాత. సో పెయిన్స్ అన్నది రాకపోతే జస్ట్ బ్యాక్ పెయిన్ వస్తుందని వెళ్ళాను. సో బేబీ ఇట్లా కొంచెం పైకి ఉంది, హెడ్ పైకి ఉంది అనేసి చెప్పారు. సో మూమెంట్స్ కోసం చాలాసేపు చూసారు, ఇంజెక్షన్స్ ఇచ్చారు, కానీ బట్ నాకైతే బ్యాక్ పెయిన్ ఎక్కువైంది కానీ పెయిన్స్ అయితే ఏం రాలేదు. సో ఇంకా నాకు సిజేరియన్ అయితే జరిగింది మా పాప టైంలో. అండ్ సిఫాలిక్ ఉన్నా, వేరే ఫండో ఉన్నా, వేరే ఇంకేదైనా ప్రజెంటేషన్ ఉన్నా కూడా మనకి బేబీ లాస్ట్ మూమెంట్ వరకు వాళ్ళు ఎలా ఉన్నారు అన్న దాన్ని బట్టి మనకి సి సెక్షనా నార్మల్ అన్నది డిసైడ్ అవుతుందండి. సో ఇది వచ్చేసి లాస్ట్ తీసిన స్కాన్ అనమాట. ఇందులో మొత్తం హార్ట్ రేటు అండ్ వాళ్ళ అంటే మొత్తం అంత క్లియర్గా ఉందా లేదా, సో ఏదైనా ప్రాబ్లం ఉందా, అండ్ అలానే మనకి బ్లడ్ టెస్ట్ కూడా చేస్తుంటారు. బ్లడ్ టెస్ట్ కూడా ఒకసారి బ్లడ్ టెస్ట్ అంటే మనకి కొంతమందికి రెగ్యులర్గా దొరికే గ్రూప్స్ కన్నా కొంచెం చాలా క్రిటికల్గా దొరికే బ్లడ్ గ్రూప్స్ కూడా ఉంటాయి కదా రేర్గా, సో వాళ్ళకి ప్రాబ్లం అవ్వకూడదు అనేసి ముందుగానే చెక్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నాకు యూరిన్ టెస్ట్ కూడా చేశారండి. సో ఇందులో ఏంటంటే యాసిడిక్ అని ఉంది కదా, పేల్ ఎల్లో యాసిడిక్ ఇట్లా మెన్షన్ చేశారు కదా, సో నాకు యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందనేసి వాటర్ ఎక్కువ తాగమని వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ చాలామంది దీన్ని బట్టి కూడా బాయ్ గర్ల్ అనేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది, కానీ ఇవన్నీ ఏం కాదండి. సో మనకి లాస్ట్ అంటే టిఫా స్కాన్, సో రిపోర్ట్స్ బట్టి కూడా ప్రెజెంట్ కొంచెం ఉంటుంది, ఏది పడితే అది డిసైడ్ అవ్వలేము. మనకి అందులో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. నేను మీకు అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. అండ్ అలానే ఇవ్వండి మొత్తం నా కంప్లీట్ నా బేబీ గర్ల్ రిపోర్ట్స్ అయితే ఇవి. అండ్ మీకు నేను త్వరలో నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు నేను ప్రజెంట్ సెకండ్ క్యారింగ్ ఉన్నా కదా, సో ప్రజెంట్ టిఫా స్కాన్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఇదేనండి రిపోర్ట్స్ అయితే మొత్తము. అండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి. అలానే వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేస్తే కనుక మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. బాయ్.